సమిక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది ఒక సైకిల్. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తున్నాం. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం, లాభాల బాట పట్టించాం. ఇదొక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక చతికిల పడితే ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. ఇంకో పక్క రాయలసీమ నాడు 5 ఏళ్లు తీరని ద్రోహం చేశారు. సీమ ప్రయోజనాలపైన డ్రామాలు ఆడారు. అనుమతులు తీసుకురాక వాళ్ళ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోతే దానిపైన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే వాళ్ళు నేను ఎప్పుడు అంటాను, అదొక బ్లఫ్ బ్యాచ్. ఎంతోపైన బ్లఫ్ చేయడం, ఫేక్ న్యూస్ ఇవ్వడం తప్ప ఏమీ చేత కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గుంతలమయం, ఎక్కడా తిరగలేని పరిస్థితి. ఆ రోజు ఒకే మాట చెప్పాం, పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని, గుంతల లేని రోడ్లు చేస్తామని నిరూపించిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఇదొకటే కాదు, నేషనల్ హైవేస్, రైల్వేస్, వాటర్వేస్, ఇవన్నిటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున పనులన్నీ చేస్తున్నాం. గోకుల్ షెడ్ల దగ్గర నుంచి, సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి, అదే మరి అప్రోచ్ రోడ్స్ వరకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే పాలనలో ప్రతి స్థాయిలో టెక్నాలజీ తెస్తున్నాం. ఆర్టీజీ, అవేర్, డేటా లీక్, వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఒక్కసారి వాట్సాప్లో హాయ్ అని మీరు ఒక్కసారి మీకు ఏం కావాలో చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే చేసి పెట్టి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క అన్ని రంగాల్లో సమర్థత పెంచుతున్నాం. ఈరోజు మీరు చూడండి, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, 32,000 కోట్లు పెంచారు, 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎలక్ట్రిసిటీ బోర్డుని దివాలా తీపిచ్చారు. నేను ఆ రోజు ఒక మాట మన పార్టీ చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, 2 ఏళ్లు పెంచలేదు. కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో కూడా పెంచమని మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 ఏళ్లలో యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు తగ్గించాం. 5 ఏళ్లలో ₹1.20 తగ్గిస్తాం. అప్పులన్నీ కూడా తీర్చి తర్వాత ఏం చేయాలనో అది కూడా ఆలోచించే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఇంటిపైన సోలార్ పెట్టుకోవాలి. ప్రతి పంపు సెట్లో కుసుమ్ కింద మీరు కనెక్షన్ పెట్టుకునే పరిస్థితి రావాలి. అదే మరి ప్రతి వాహనం రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా తయారు చేసుకోవాలి. చెత్త పన్ను తొలగించాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ అంతా కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేశాం.
స్వచ్ఛాంధ్ర మొదలుపెట్టాం. సర్క్యులర్ ఎకానమీకి నాంది పలికాం. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. రీసర్వే సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఒక వ్యక్తి దుర్మార్గం వల్ల 3 సంవత్సరాలు పడతా ఉంది మళ్ళీ రికార్డులన్నీ సరిచేయాలంటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అదే సమయంలో ఏదైతే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూరిటీ పెట్టి మళ్ళీ ఈడ ఆస్తుల్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వచ్చింది. మనం పండించే ఉత్పత్తి చేసి అరటి అమ్మలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయి. ఇంకో పక్క మనం ఉత్పత్తి చేసే అక్వాకి రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఫీడ్ ధరలు పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని ఎక్కడికక్కడ ఏం చేస్తే నిలదొక్కోగలుగుతామో అలాంటి నిర్ణయాలు చేస్తున్నాం.